సంగారెడ్డిలోని పాత బస్తీలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని తెలిపారు. విద్యుత్ దీపాల అలంకరణ, సౌండ్ సిస్టమ్, శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోపాజీ అనంతకిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, ఆలయ పూజారులు, రాజ్ దంపతులు, శివశర్మ తదితరులు పాల్గొన్నారు. ఇది తెల్లదా? ఇప్పుడు వేసేసిరా? ఇది వైట్ వద్దే వద్దిగా దాన్ని ఎల్లో మూడు కలర్స్ వస్తాయి కదా, మూడేసి గ్రీన్ ఎల్లో రెడ్ వేసేసి ఏది మధ్యలో దీన్ని కూడా అన్ని కొట్టేసి అంతా డబ్బాలు కూడా సింగిల్ కలర్ కొట్టేసి అంటే మధ్యలో ఒక కలర్ కొట్టు, ఇవన్నీ సింగిల్ కలర్ కొట్టేసి నీకు తెలుసు కదా ఎట్లా కొట్టాలి నీకు అంతా కదా. ఇంకా ఇది ఏది ఉంది అదే కొట్టింది, ఇది ఏ కలర్స్ ఉందో అదే కొట్టింది, చేంజ్ చేయకి ఆయిల్ ప్యాంట్ ఏది ఉన్నది ఇవన్నీ. ఎవరైనా అంటే ఇది ఎవరు అంటే ఇది శివస్వామి చేస్తారని ఐడియా లేదు నాకు. ఈ కలర్ ఉండేనా? రంగుల కలర్స్ అని ఉండేది 10 సంవత్సరాలు సింగిల్ కలర్ సరిగా ఫోటోకి మెరుస్తుంది అన్నమాట సార్. ఇది నైట్ అంటే లైట్ మెరువని కదా అదే కొట్టేసుకోలేము లోపల కూడా అంతే పెట్టుకో. ఇదేం కలర్? బిస్కెట్ కలర్ ఇక్కడ సరే ఇదంతా అదే కొట్టు. ఇప్పుడు ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆయిల్ ప్యాంటే కదా, ఇప్పుడు ఏ కలర్స్ అయ్యే కొట్టేసుకోండి. ఇలా ఇక్కడ చూడు అదే అది కూడా చేంజ్ చేసుకోండి. మీదేముంది సిల్వర్ కలర్, సిల్వర్ తీసేసి ఎల్లో కలర్ కొట్టది, మొత్తం ఎల్లో కలర్ అంతేనా? లోపల ఎల్లో ఉండడం సరిపోతుంది. చేసుకో మరి. ఇంకా నీకేమైనా కూలి పెరిగితే మాకు చెప్పు. అంటే ఇప్పుడు నీకు మనుషులు ఎక్కువ కావాలి కదా, ఇప్పుడు దీంట్లో లోపల చేస్తూ అలా ఉండాలి. మళ్ళీ దానికి అప్ప చెప్పు. నీకు ఇంత కూలి పెరిగితే మళ్ళీ నీకు చెప్పు, ఇచ్చేస్తాడు. ఏమంటున్నా దీనికి అలా పెట్టు, స్తంభాలకు కొంత పెట్టుకో. మళ్ళీ ఇప్పుడు పని పెంచిన కదా నీకు మళ్ళీ అది కూడా ఉన్నది. అందుకోసము మనుషులను ఎక్కువ పెంచుకో. ఇంకా సార్ ఆయిల్ పెయింట్ మన వాటర్ పెయింట్ వేస్తారా సార్? ఆయిల్ పెయింటే కదా, ఆయిల్ పెయింటే కదా, అన్ని ఆయిల్ పెయింటే కొట్టు అంతా. కొబ్బరి నీళ్ళు పోసేసరికి అది తినేస్తుంది కలర్, తినేసేసరికి అంత మాస్కాలు కనిపిస్తుంది. అని పోయినసారి వైట్ పోయినసారి వైట్ వేయొద్దు, బ్లాకే ఉండాలి. నేను చెప్పలే బ్లాక్ బ్లాక్ ఉండదు, ఏది ఉండదు, రాయి ఉండదు, అట్లనే ఉండాలి. అసలు కాదు, మొత్తం తీసేయాలి, కలర్ తీసేయాలంటుంది సార్. సెట్ నువ్వు చెప్పు. సెట్ ఒరిజినల్గా రాయి సెట్ ఇక మనం వీళ్ళు కలిసి దాన్ని కలర్ కొట్టి పడేసిండు. నువ్వు చూడు, ఇక వీళ్ళ లెవెల్ కాదు. ఇది ఒరిజినల్గా రాయి ఉండే, ఆ రాయి ఎట్లుండదో ఆ కలర్ వేసేసి శిల్పి కావాలి, పిలుద్దాం, సాయంత్రం పిలుద్దాం. ఆ శిల్పి కాదు, ఈ శిల్పి కలర్ శిల్పి, చెక్కుడు శిల్పి కాదు. కలర్ మొత్తం తీసేస్తారు. మొత్తం కలర్ తీసేసి రాయి 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 ఒరిజినల్ గీతుంటే అది రావాలి.
కలర్ నల్ల నల్ల డబ్బులు వస్తుంది. కలర్ వేయొద్దు చెట్టు. నల్ల సార్ నల్ల రాయి న్యాచురల్ రాయి రావాలి. ఒరిజినాలిటీ రావాలి. కలర్లో వెళ్ళిపోయి ఒరిజినాలిటీ రావాలి. అది తీసేసాను. అది ఇది కెమికల్ ఉంటుంది సార్, కలర్ తీసేసి అది వేస్తే కలర్ చేయండి. అది మీ డ్యూటీ కదా అంత. ఓకేనా? రైట్. లేలే ఎడరా చీరలే అలా వాన చేస్తాడు. రోజు వస్తుందంట, రోజు వస్తుందంట. ఒక మనిషిని పెట్టిండు. ఇదంతా వాన ఇగో రుద్రాక్షలు కట్టించు. కాయలు ఉన్నాయా? పందులు తెప్పిరా. ఇదే చెట్టు రుద్రాక్ష కాస్తుంది. పిల్లలు బొక్సింగ్ సార్ డొనేట్ చేసి ఏది అదే కానీ మెయింటైన్ చేసినప్పుడు సాకుండా ఎక్కడ ఏం చేస్తారు మళ్ళీ? ఇదే కలర్ సేమ్ ఫోన్ తీసుకో, ఫోటో తీసుకో. నైట్ వేసి పెట్టింది. ఇక నైట్ వేసి పెట్టింది. మీరు కుంకుమ కలర్ సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ నేను వచ్చి చెప్తా పడ్డాను. నేను వచ్చి చెప్తా పడ్డాను. ఏంటంటే ఇప్పుడు ఈ గోడ మొత్తం సిమెంట్ కలర్ పైన మీరు అన్నట్టు 3 కలర్. అవన్నీ కలర్స్ ఇంకా మొత్తం పైరవత్ వరకు సార్. ఇది రౌండ్ మీద బార్డర్ ఏమేస్తా కలర్స్ వేస్తావు. అక్కడ కలర్స్ అవి కూడా 3 కలర్లు తీసుకోవాలి. ఇక మీద ఒకటి, మధ్యలో ఒకటి, కింద ఒకటి తీసేసుకోవచ్చు. అంతే. ఇదంతా పైన వచ్చిందే కిందికి వస్తుంది సార్. అంతే అది చూసుకోవాలి. ఇంకా నీకు పని ఎక్కువ చెప్తున్నాము. కిరాయి పెరుగుతుంది. లేబర్ని పెంచుకోండి. ఎక్కువ ఏమైతుందో చెప్పేసి చేసేది. ఎంతమంది అయినా పెట్టుకొని తొందరగా అన్ని చార్జెస్ ఏమంటే నాకు మ్యాన్ పవర్ పెంచుకోండి. నువ్వా మనుషులను ఎక్కువ పెంచుకోండి. పెయింట్ కొట్టేటోళ్ళని అలాగే ఇచ్చింది కాకుండా పెరిగిన చెప్పేసి లేబర్ ఛార్జెస్ పెరుగుతాయి చెప్పేసి. ఇంకోటి సార్, ఇప్పుడు గోల్డ్ కలర్ అదే ఉంటుంది కదా సార్. పైన శిఖరం కలర్ అట్లనే మీరు ప్లే సున్నం వచ్చిందా? టైం లేదని ఉన్నాక ముందు ఇప్పుడు బయట పెయింట్ ఓకే ఓకే. ఇగో కానీ తొందరగా కానిచ్చండి. పని కానిచ్చండి. సరే సార్ కూర్చోండి.
ఎంత అడిగింది ఎంత అడిగినావు ఇంకా 18 18,000 అడిగింది. సరే 20,000 అనుకోవచ్చు అంతేనా అడ్వాన్స్ ఇచ్చే పద్ధతి ఇంకోటి సార్ నాకు 4 రోజులు టైం చేసుకో 4 రోజులు టైం అడ్వాన్స్ 20,000 10,000 అడ్వాన్స్ ఇచ్చేస్తాను ఇంకా 10,000 ఇస్తాను. పని నడిపిస్తుంది. షాప్ కాడికి పోయి నీకు డబ్బులు ఎందుకు 10,000 కూడా ఇచ్చేసి ఉన్నాయి కదా, పని నడవాలి సార్. సరే పని నడవాలి, పని నడవాలి, పని డబ్బులు ఏం సార్ ఈ రోజు రైట్ రైట్ సరే నీ పనులు చేసుకోండి పోయి ప్లేట్లు ఇప్పించారు అవును కలర్స్ ఇప్పించేసి ఇన్స్ట్రుమెంట్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ఇప్పించేసి థ్యాంక్ యూ సార్. ప్రతి 3 ఏళ్ళ నుంచి ఉండని పర్మనెంట్ ఆయనకు ఐడియా వచ్చేసి కంపౌండ్ వాళ్ళు కింద కలర్ ఏది ఎల్లో కలర్ ఏం లేదు సార్ కలర్ అన్ని కూడా పెయింట్ అయితేనేమో పట్టుకుంటుంది రౌతు దాని కాదు సార్ కింద అవును సార్ కింద అది దిమ్మి సంఘటన చెప్తుంది అది ఆడికెళ్ళి కిందికి ఇవి అదే ఇది 4 పట్టి పిలిచి చెప్పు నాయక్ అది కూడా చెప్పు. అది ఎల్లోనే నాగలమ్మ గుడి తెల్లది చెప్పు. ఎల్లోనే కింద మొత్తం మొత్తం ఎల్లో హీరోలో దీనికి ఎల్లో వేయాలి కింద మనకి ఇది కాదు డిజైన్ కలర్ ఉంది. ఇది ఓకేనా సార్? ఏది ఎల్లో కలర్ కింది కేజీ ఏది ఇది అది దాని మీద చూడు అక్కడ చూడు దాని కింద దాని కింద అది. ఆడ నుంచి కింది దాకా బాబు, ఎల్లో అది గంధం కలర్ నువ్వు వెళ్ళేయాలి. వెళ్ళలేదు సార్. ఎల్లో రౌండ్ చేసేసి ప్యూర్ వెళ్ళేయాలి. దానికి దాంట్లో మొత్తం వైట్ కొట్టు. బార్డర్ ముట్టుకో అది కింద వైట్ కొట్టు. ఇక్కడ చూడు ఇది ఉంది కదా అవును. ప్లేట్ తో అంతా మంచిగా నీట్ గా బ్రష్ ఉంటుంది చూడు. అవునవును. అంతా నీట్ గా చేసేసి మళ్ళీ దానికి రైట్ దానికి వైట్ అయిపోతాం వైట్ ఏమా? దానికి వైట్ 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 దానికి వైట్ అయ్యి దానికి వైట్ నాగులమ్మ గుడికి వైట్ వైట్ ఆ దేవుని విగ్రహాలు వదిలేసి వాటికి అదే ఇక్కడ బండేదిస్తున్నా అది రౌండ్ వైట్ అది ఆ బార్డర్ ఈ బార్డర్ ఆ బార్డర్ వేసుకొస్తారు ఆ గేట్లకు రెడ్ కలర్ తీసుకొచ్చి ఉన్న కలరే అరేంజ్ చేస్తాం ఈ ఏ కలర్ ఉంటే దాంట్లో బట్ అయిపోయిందా సున్నం గుడికి? నడుస్తుంది అయిపోయింది. అది బయటికి అయిపోయింది. రెడ్ అయ్యి బాబు ఆరెంజ్ కాదు రెడ్ రెడ్డి రెడీ. ఆరెంజ్ వేయద్దు దానికి కూడా ఖర్చు చెప్పినప్పుడు ఐడియా ఉందా సార్ ఎంత వస్తుంది అడుగుదా సార్ ఖర్చు ఎంత వస్తుంది మొత్తం ఇప్పుడు? ఇది మనం పెయింట్ ఇప్పించిన వాళ్ళ పెయింట్ ఇప్పించారు సార్. ఇది ఏనికి 6 మంది 6 మంది ఒక్కళ్ళు ఎంత తీసుకుంటుంది? 1000 రూపాయలు. ఒక్కళ్ళు 1000 రూపాయల అంటే మీరు 1000 రూపాయలు 6 మంది రోజుకి 6 మంది 6,000 అంటే వాళ్ళు చేసేటోళ్ళే కదా ఇస్తుంది. అట్లా ఎందుకంటే 2 రోజులు కావాలంటే మ్యాన్ పవర్ పెంచాలి కదా లోపల 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 ఎదురుగా కూడా వేయాల్సి వస్తుంది కలర్స్ వేరే కలిపేదంటే కలర్ మనం వేరే తీసుకొస్తాం సార్. కలర్ తీసుకొస్తాం కాబట్టి మనం కలర్స్ అన్ని కల్పిస్తాం. కలర్ మన ఎల్లో రెడ్ అవి తీసుకోవాలి. ఆరెంజ్ కలర్ పెట్టేసరి ఆయిల్ పెయింట్ కలపాల్సిన అవసరం లేదు. రెడ్ దొరుకుతుంది. ఇదే కలర్ వేసి గర్భగుళ్ళ ఇది తీసేస్తారు అన్నీ తీసేస్తారు మళ్ళీ ఒకసారి వేయకూడదు కదా రెడ్ రావా ఎంత వస్తుంది అదే రోడ్డు మొత్తం ఎంతమంది 6 మందికి ఎంత వస్తుంది? రోజు 6 3 రోజులు వేసుకో అది రోజు ఒక్క 3 రోజులకు 18,000 3 కదా 4 సన్నం పని కదా సార్. ఎక్కువ మందినే పెట్టుకోవాలి. సన్నం పని అది నెలకు చేయాలి సార్. సన్నం పని అది మాట రావద్దు ఇప్పుడు సార్. ఎలా 6 మందిని పెట్టుకో రోజు. ఒక స్తంభం డిజైన్ అన్ని స్తంభం ఒకటే డిజైన్ వస్తుంది సార్. అదే సింగిల్ నువ్వు ఒక్క సమ్మానికి చేస్తావు చూసి చేసినావు కదా అందరికీ అదే ఇవ్వాలి అన్నిటికీ అదే కానీ ప్రతి మధ్యలో మట్టుకైతే ప్రతి దానికి గ్రీనే పెట్టి అవును సార్. అంటే ఒకదానికి గ్రీన్ పెట్టు ఒకదానికి ఎల్లో పెట్టు ఒకదానికి రెడ్ పెట్టు అట్లా చేయాలి అది
నేనేమనుకుంటే ఒకే మోడల్ అన్ని స్తంభాలు ఒకే సరే కలర్ సరే వేయాలని కానీ కానీ సరే కానీ అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం సార్. పట్టీలు సరే కానీ పట్టీలే చెప్తున్నాను. పట్టిలు కానీ చేస్తాడు అన్నిటి కూడా వస్తుంది కరెక్ట్ ఆయన అనేది కూడా పాయింట్. సరే ఇప్పటికైతే నీ పని కానీ like, share and subscribe to Saira TV. Oh, Saira!